జాక్సన్ని బంగ్లాదేశ్ వాళ్ళకి అండ్ మా ఆర్మీకి ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే పంపాము అని చెప్పేసి యుఎస్ఏ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మిస్టరీ ఏంటంటే తను చనిపోయిన తర్వాత తన బాడీని పోస్ట్ మార్టం చేయకుండా డైరెక్ట్ యుఎస్ఏ ఎంబసీకి అప్పచెప్పడం జరిగింది అండ్ యుఎస్ఏ వాళ్ళు బాడీని తీసుకెళ్లడం జరిగింది. హలో ఎవ్రీవన్, బంగ్లాదేశ్ ఢాకాలో ఒక మిస్టీరియస్ డెత్ ముందుకొచ్చింది. ఏంటంటే అక్కడ ఒక యుఎస్ఏ ఆర్మీ ఆఫీసర్ చనిపోవడం జరిగింది. తనని చంపిన రోజే చైనాలో SCO సమ్మిట్ జరిగింది. మోదీని అసాసినేట్ చేద్దామని చెప్పి ఐడియా వేసిన తను చనిపోవడం ఏంటి? తను బంగ్లాదేశ్ రావడానికి కారణం ఏంటి? ఒక CIA ఏజెంట్ బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నాడు? యాక్టివ్గా ఆర్మీలో పార్టిసిపేట్ చేస్తున్న తను బంగ్లాదేశ్లో ఎందుకున్నాడు? అండ్ తనని రష్యన్ ఏజెన్సీ, ఇండియన్ ఏజెన్సీ కలిపి చంపేశారని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇది ఎప్పుడో కాదు, PM మోదీ చైనా విజిట్లో ఉన్నప్పుడు. తన పేరు జాక్సన్. తను మోదీని అసాసినేట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేశాడు అని రష్యన్ ఏజెన్సీ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రియల్గానే ప్లాన్ చేశారా లేదా వచ్చిన రూమరా మనం ఈ వీడియోలో క్లారిటీ చేసుకుందాం. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ స్టేబుల్గా లేదు అండ్ మొహమ్మద్ యూనస్ ఇప్పుడు దానికి ఇంటర్మ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అండ్ తను యాక్టివ్గా USA CIAతో కానీ డీప్ స్టేట్తో కానీ కనెక్షన్ ఉన్నట్టు. బట్ USA ఆర్మీ బంగ్లాదేశ్లోకి ఎందుకు వచ్చింది? కొద్ది రోజుల ముందే USA ఆర్మీ బంగ్లాదేశ్లోని ఢాకా అనే సిటీలో ల్యాండ్ అవ్వడం జరిగింది అండ్ అక్కడే హోటల్లో రూమ్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు. అండ్ ఈ USA ఆర్మీ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్లో ల్యాండ్ అయిన తర్వాత రష్యన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది బంగ్లాదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి PM అయిన షేక్ హసీనా ఉన్నప్పుడే రష్యాతో డీల్ జరిగింది అండ్ బంగ్లాదేశ్లో ఒక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి USA ఆర్మీ అక్కడ దిగగానే రష్యన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అండ్ రష్యన్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో అవి బర్న్ అవ్వడం జరిగింది, కాలిపోవడం జరిగింది అక్కడ. అండ్ USA ఆర్మీ రష్యాని బంగ్లాదేశ్ నుంచి తీసేయాలి అంటే రష్యన్ గవర్నమెంట్ని అండ్ రష్యా ఎస్టాబ్లిష్ చేస్తున్న ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ తీసేయాలి అండ్ USA యొక్క ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్లో పెరగాలి అని చెప్పేసి రష్యన్ని అండ్ రష్యన్ ఎక్విప్మెంట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇది నేను అంటున్న మాట కాదు, రష్యన్ ఏజెన్సీస్ అంటున్న మాట. రష్యాలో ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియన్ PMని చంపబోతున్నారు అని చెప్పేసి USAలో యాక్టివ్గా ఆర్మీలో వర్క్ చేస్తున్న జాక్సన్ ప్లాన్ చేశాడు అని చెప్పేసి ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అండ్ ఇండియన్ PM మోదీ వీళ్ళిద్దరూ కలిసి కార్లో ట్రావెల్ చేసిన రోజు ఏదైతే ఉందో అదే రోజు వీళ్ళు USA ఏజెన్సీ ప్లాన్ చేసినట్టు మనకు ముందుకు వస్తుంది. మరి తను ఎలా చనిపోయాడు అంటారా? అక్కడ ఉన్న అన్నోన్ గన్మెన్ ఎవరైతే ఉన్నారో చంపేయడం జరిగింది అండ్ అతను ఎవరో మనకు తెలియదు. బట్ ఈ సిరీస్ ఆఫ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ PMని చంపేయాలి అని చెప్పేసి USA డీప్ స్టేట్ ఎందుకు ప్రయత్నిస్తుంది ఇక్కడ? బికాస్ ఇండియన్ PM అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ గవర్నమెంట్ USAకి అగెయిన్స్ట్గా అండ్ USA టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగెయిన్స్ట్గా వరల్డ్ ట్రేడ్ జరుపుతుంది ఇండియా.
మోదీ గారు ఇండియాకి రిటర్న్ అయిన తర్వాత సెప్టెంబర్ 2 రోజు ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. సెమికాన్ సమ్మిట్ అని చెప్పేసి ఢిల్లీలో ఒక ఈవెంట్కి అడ్రస్ చేయడం జరిగింది మోదీ గారు ఆ రోజు. అండ్ ఆ సమ్మిట్లో మోదీ గారు ఒక లైన్ చెప్పడం జరిగింది. कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. ఈ వీడియోలో మోడీ గారు ఏమన్నారు అంటే, నేను చైనా వెళ్ళాను అని క్లాప్స్ కొడుతున్నారా, లేదా చైనా నుంచి రిటర్న్ అయ్యాను అని క్లాప్స్ కొడుతున్నారా మీరు అని చెప్పేసి అనడం జరిగింది. ఈ మాటకి న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఫేస్ చేంజ్ అవ్వడం జరిగింది వాళ్ళ ఫేస్లో. యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు ఇండియా వినట్లేదు, అండ్ ఇంతకుముందు ఉన్న జో బైడెన్ చెప్పినట్టు కూడా వినలేదు ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి అక్కడున్న డీప్ స్టేట్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్కి కొలాప్స్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తుంది. అండ్ 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా డీప్ స్టేట్ హ్యాండ్ ఉంది అని చెప్పేసి మన ఇండియన్ ఏజెన్సీస్ అనడం జరిగింది. 24లో జరిగిన ఎలక్షన్స్ని ఎలా డిస్టెబిలైజ్ చేద్దామని ఆలోచించారో చెప్తాను. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ని ఎలా డిస్టెబిలైజ్ చేశారు, లైక్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ యూత్ ఏదైతే ఉందో ఒక ప్రోపగండా క్రియేట్ చేసి మరీ అండ్ ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేసి మరీ డిస్టెబిలైజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇండియాలో రిజర్వేషన్ తీసేస్తుంది అని చెప్పేసి ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేసింది అపోజిషన్ గవర్నమెంట్. అది అపోజిషన్ గవర్నమెంటే క్రియేట్ చేసిందా లేదా యుఎస్ఏలో ఉన్న డీప్ స్టేట్ క్రియేట్ చేసిందా ఒక నెరేటివ్? అలా ఫేక్ నెరేటివ్ నడిపించడమే కాకుండా ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ని కూల్ చేయాలి అని చెప్పేసి డీప్ స్టేట్ ఇంకా స్ట్రాంగ్గా ట్రై చేస్తుంది. అండ్ ఫేమస్ పర్సనాలిటీ అయిన మోదీ గారిని అసాసినేట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఎప్పుడు లేనిది సడన్గా యుఎస్ఏ బంగ్లాదేశ్ గవర్నమెంట్ని కొలాప్స్ చేసి షేక్ హసీనాని బంగ్లాదేశ్లో లేకుండా చేసి మొహమ్మద్ యూనెస్ని అక్కడ ఒక ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్గా ఏర్పాటు చేసి అక్కడ సివిల్ వార్ అయ్యేటట్టుగా క్రియేట్ చేసి యుఎస్ఏ ఆర్మీ అక్కడ మొత్తం కవర్ చేయడానికి ఎందుకు వచ్చింది అంత సడన్గా? బిఫోర్ జనరల్ ఎలక్షన్సే ఇదంతా జరగడానికి కారణం ఏంటి? అండ్ అక్కడున్న యుఎస్ఏ డీప్ స్టేట్ ఏదైతే ఉందో రష్యన్ ఏజెన్సీ పైన కూడా అటాక్ చేయడం జరిగిందంట. ఇది నేనంటున్న మాట కాదు, రష్యన్ ఏజెన్సీసే క్లియర్గా చెప్పేశాయి. ఇండియన్ పిఎంని అసాసినేట్ చేయడానికి డీప్ స్టేట్ ట్రై చేస్తుంది. అండ్ యుఎస్ఏ జాక్సన్ అనే అతను ప్లాన్ చేశాడు అని చెప్పేసి అంటుంది. జపాన్ అండ్ చైనా టూర్లో ఉన్న మోదీ గారిని ఎలా చంపాలనుకున్నారు వీళ్ళు? లైక్ మిసైల్స్ వేసా లేదా అసాసినేట్ బై కిల్లింగ్ విత్ లాంగ్ డిస్టెన్స్ రేంజా? లైక్ ఒక స్నైపర్ని యూజ్ చేసి చంపుదాం అనుకున్నారా లేదంటే ఎలా చంపుదాం అనుకున్నారు వీళ్ళు? యుఎస్ ఆర్మీ చేసే క్లెయిమ్ ఏంటంటే మేము జాక్సన్ని బంగ్లాదేశ్ వాళ్ళకి అండ్ మా ఆర్మీకి ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే పంపాము అని చెప్పేసి యుఎస్ఏ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మిస్టరీ ఏంటంటే తను చనిపోయిన తర్వాత తన బాడీని పోస్ట్మార్టం చేయకుండా డైరెక్ట్ యుఎస్ఏ ఎంబసీకి అప్పచెప్పడం జరిగింది. అండ్ యుఎస్ఏ వాళ్ళు బాడీని తీసుకెళ్లడం జరిగింది. మోదీ గారు ఆగస్ట్ 31 రోజు చైనా టూర్లో ఉండడం జరిగింది. అదే రోజు యుఎస్ఏ డీప్ స్టేట్ ఏదైతే ఉందో జాక్సన్తో కలిసి ప్లాన్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే యుఎస్ఏ డీప్ స్టేట్ అండ్ సిఐఏ కలిసి రెజిమ్ చేంజ్ చేయడానికి పెట్టింది పేరు. అండ్ యుఎస్ఏ సిఐఏని వాడుతూ అండ్ డీప్ స్టేట్ యుఎస్ఏ పేరు వాడుతూ ఎన్నో కంట్రీస్ రెజ్యూమ్ చేంజ్ చేయడం జరిగింది.
ఈవెన్ పాకిస్తాన్ చేంజెస్ ఎవ్రీ టైం. పాకిస్తాన్లో కూడా గవర్నమెంట్ స్టేబుల్గా లేదు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఏదైతే ఉందో అది యుఎస్ఏ బేస్ క్రియేట్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ని అడగడం జరిగింది. షేక్ హసీనా ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ కొలాప్స్ చేసి మరి అక్కడ ఒక పపెట్ పిఎంని పెట్టి ఆ ఐలాండ్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఆ ఐలాండ్లో యుఎస్ఏ ఆర్మీ డిప్లాయ్ అయితేనే అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని సేవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏంటంటే మోదీ గారు ఎస్సీఓ సమ్మిట్ అయిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ గారికి అండ్ మోదీ గారికి మీటింగ్ పెట్టారు, కోఆపరేషన్ మీటింగ్, అండ్ డీల్స్ జరగడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ మీటింగ్కి మోదీ గారు వెళ్ళాలి, కానీ పికప్ చేసుకోవడానికి వచ్చింది మాత్రం వ్లాదిమిర్ పుతిన్. తను వచ్చి మోదీ గారి కోసం అక్కడ 10 minutes వెయిట్ చేసి మరీ మోదీ గారిని పిక్ చేసుకున్నారు అండ్ సొంత కార్లో తనని మీటింగ్ ప్లేస్కి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వర్క్ చేశాయి యుఎస్ యొక్క డీప్ స్టేట్ని న్యూట్రలైజ్ చేయడానికి. ఈ కార్ ట్రావెల్ అండ్ కార్లో జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో అదంతా అన్ప్లాన్డ్, అప్పటికప్పుడే ప్లాన్ చేయబడింది. ఏంటంటే రష్యన్ ఏజెన్సీకి ఈ విషయం తెలియగానే రష్యన్ ఏజెన్సీ పుతిన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ పుతిన్ గారు మోదీ గారిని సేవ్ చేయాలి అని చెప్పేసి 10 minutes వెయిట్ చేసి మరి తన కార్లో తీసుకెళ్లడం జరిగింది. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే యుఎస్ఏ, సిఐఏ అండ్ డీప్ స్టేట్ ఇవి రెండు కలిసి ఒక లాంగ్ రన్ గేమ్ ఆడుతుంది ఇండియాతో. ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇండియా గవర్నమెంట్ దాన్ని డిస్టెబిలైజ్ చేసి ఒక ప్రో యుఎస్ పపెట్ని గవర్నమెంట్గా ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయి కూర్చుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ నౌ, ఇండియా గ్రో అవుతుంది అండ్ అది కూడా యుఎస్కి ఎగెయిన్స్ట్గా, అంటే యుఎస్కి సరిపోయేలా ఎదుగుతుంది అని చెప్పేసి. అండ్ మల్టీపోలార్ వరల్డ్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇండియా ఏదైతే అనుకుందో అండ్ హోమోజీనియస్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఇండియా ఏదైతే అనుకుందో అది యుఎస్కి నచ్చలేదు. ఇది నచ్చకపోయేసరికి యుఎస్ఏ ఒక ఫేక్ నెరేటివ్స్తో అండ్ ఫేక్ ఎజెండాతో ఇండియన్ గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయాలి అని చెప్పేసి ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది. ఈ విషయం పైన ఇంకేమైనా విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆ విషయాలపైన నేను వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.